వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే అందరు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో నేను అటు చూసారా వెనకాల ఆడుతున్నాడు. మా బాబు ఇద్దరమే ఉన్నాము. మా ఇద్దరు డే అయితే ఈ రోజు ఎలా గడిచిపోతుందో చూపిస్తాను. ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇల్లంతా చూసారా ఎంత చిందడం అందడగా చేశారో. ఇదంతా పని తీర్చుకొని నేను లంచ్ చేసే టైంకి ఏ టైం అవుతుందో ఏమో. ఓకేనా, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈ సెల్ఫ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదే అండి చిన్న సెల్ఫ్. ఈ సెల్ఫ్లో మేము డైలీ పెట్టుకునే ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ టీప్స్, మా మమ్మీకి ఎక్కువ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా, టీప్స్ అవన్నీ, స్టిక్కర్స్, టేపు, మిషన్కి సంబంధించింది ఆ వైట్ బాక్స్లో నేను డైలీ వాడుకునేటివి ఫెయిర్ అండ్ లవ్లీ పౌడరు, కాటుక అవన్నీ వచ్చేసి ఇక్కడ బాక్స్లో నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను. ఇవైతే నాకు తెలిసి రోజు సర్దేసుకుంటానండి. రోజు అదిరినవంతే. ఇంకా ఎంత మెస్సీగా అయిపోతుందో. మొత్తము మిషన్కి సంబంధించిన దారాలు, పైపింగ్ థ్రెడ్ అవన్నీ ఆ బాక్స్లో సర్దేసి మిషన్ దగ్గర పెట్టుకుంటా. కాకపోతే మా బాబు ఇప్పుడు కొంచెం అవన్నీ అందుతున్నాయి కదా, అన్నీ లాగి వాడేస్తున్నాడు. అవి అక్కడ చేస్తున్నాడు, ఇవి ఇక్కడ వేసేస్తున్నాడు, ఏవి దొరకట్లేవు. అందుకనేసి నేనైతే ఒక బాక్స్ అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. ఆ బాక్స్ వచ్చేసి నేను ఇంతకుముందుకు ప్రీవియస్ వీడియోలో పెట్టాను. మా బాబు బట్టలు ఇలా సర్దుకుంటారు అని ఒక వీడియో పెట్టాను. మీకు కావాలంటే ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. నాకైతే అది తెచ్చుకున్నప్పటి నుంచి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంది. మా ఇంట్లో అయితే ఎక్కువ సెల్ఫులు లేవు కదా, సెల్ఫులు లేనందుకు ఒక సెల్ఫ్ ఉండడం వల్ల అన్నీ అక్కడ పెట్టేసేసరికి బాబుకు అందుతున్నాయి. ఇంకా అందులోనూ చాలా సదిరేస్తున్నాడు. ఒకటి పెడితే ఇంకొకటి దొరకట్లేదు. అలా అనేసి ఆ ర్యాక్స్ లాగా ఉన్నది నేనైతే పెట్టాను. పైన ఫోటో కూడా ఇస్తాను, మీకు కావాలంటే చూడండి, రైట్ సైడ్లో ఇస్తాను. ఇప్పుడైతే మిషన్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ మిషన్ వచ్చేసి నేను మోటార్ తీసుకున్నప్పుడు నాకైతే 1100 పడిందండి. ఆ 1100 పెట్టేసి నేనైతే పార్ట్ టైమ్గా ఒక వర్క్ చేశాను. ఆ వర్క్ చేసిన ఒక 2-3 మంత్స్లో మాకు వచ్చిన ఒక కొంచెం అమౌంట్ పెట్టేసి మేమైతే తీసుకున్నాము. మేము ఏది తీసుకున్నా ఏదో ఒక ఇలా వర్క్ చేసి తీసుకోవడం అయితే మాకు అలవాటు, మాకు గుర్తుగా ఉంటుంది అనేసి మనీ అయితే అసలు వేస్ట్ చేయము. మిషన్ కూడా అంతేనండి. మా అన్న వాళ్ళు రాఖీ కట్టినప్పుడు ఇచ్చిన అమౌంట్ తీసుకున్నాను. ఈ మిషన్ తీసుకొని కూడా దగ్గర ఒక 9 years అలా అవుతుంది. అప్పుడు అమౌంట్ ఇచ్చిర్రు. ఆ అమౌంట్ ఎందుకు వేస్ట్ చేయాలి? నాకైతే మిషన్ కుట్టడం చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా ఇష్టం ఉండే. అప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోవాలి, ట్రై చేయాలి. నేనైతే నేర్చుకోక ముందుకే మిషన్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత ఇంకా చిన్నగా నేర్చుకోవడం. నేనైతే యూట్యూబ్లోనే ఎక్కువ శాతం చూసి నేర్చుకునేదాన్ని. ప్రతి చిన్న అయినా సరే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంతమంది ఉన్నారు. నేనైతే వాళ్ళనే ఫాలో అవుతాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 9 years నుంచి నేను ఎప్పుడు బయటకు వెళ్ళి ఏ డ్రెస్ కుట్టించుకుంది తెలియదు. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా పెట్టాను బ్లౌజ్ కటింగ్ది. ఆ బ్లౌజ్ కటింగ్ది బ్యాక్ నెక్ చూపించాను. ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ కూడా కొంచెం లేట్ అయిందండి. పండగ, ఈ హడావిడి ఇదంతా ఉండి నాకైతే ఇక్కడ టైం సెట్ అవుతలేదు. వీడియో అయితే షూట్ చేసి పెట్టాను, కానీ అప్లోడ్ చేయాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలి కదా, కొంచెం టైం. బాబు ఒకటి వచ్చి సతాయిస్తాడు. ఇప్పుడు కూడా సతాయిస్తూనే ఉన్నాడు. కాకపోతే కొంచెం పక్కకు వచ్చేసి నేనైతే చేసేస్తున్నా, వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా మా అమ్మ వాళ్ళైతే బావి దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఈ మధ్య బావి దగ్గరికి వెళ్దామంటే అస్సలు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎండలు మస్తు కొడుతున్నాయి. ఈ నీకే కాదు చిన్న బాబుకి కూడా ఇంకా మళ్ళీ హెల్త్ అప్సెట్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా అనేసి అమ్మకే ఎండకి తట్టుకోలేకపోతుంది. మేము ఈ స్టిక్కర్స్ ఈ పొయ్యి బండకి వేసిన స్టిక్కర్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఇంతకుముందుకైతే ఈ స్టిక్కర్ ఏం లేదు, కింద ఒక బ్లాక్ బండలా ఉండేది. అటు సైడ్ చూసారా గోడక పోపు పరకలు అవన్నీ వెళ్ళబట్టాయి. ఇటు సైడ్ కూడా అంతా అలానే పట్టేసింది. మేము మా బొడ్రాయి పండుగ అంతా సున్నం వేసేసుకున్న తర్వాత నీట్గా ఉండాలనేసి పేపర్ వేసేసినాను. నాకైతే పేపర్ వేసినప్పటి నుంచి క్లీనింగ్ అనేది అసలు చాలా బాగుందండి. అది పొయ్యి తూడ్చేసుకొని ఒక తడి క్లాత్ ఉంటుంది కదా, తడి క్లాత్ తోటి మనం ఇలా తూడ్చేసుకున్నా సరే అక్కడ
పొంగిపోయినా ఎండిపోయినా సరే ఆ మరకలు అనేది ఇట్లా రబ్ చేయంగానే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బెనిఫిట్. ఇది ఒక్కటి వచ్చేసి మా అమ్మ వేడి గిన్నెనో ఏదో పెట్టింది ఇక్కడ, ఆ చిన్న చిన్నగా పొట్టులు వేస్తుంది, మన చేతులు ఊకోవు కదా, కొంచెం 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 అదంతా పీకేసుకుంటూ అలా అయిపోయింది. అలా మీద నుంచి పోయినా కానీ కింద సిల్వర్ కోటింగ్ అనేది ఉంది. అసలు వాటర్ లీకేజే లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఆ పేపర్ వచ్చేసి మీషోలో తీసుకున్నప్పుడు నాకు ఎంత ప్రైజు ఒక 150 170 పడింది ఈ కాస్ట్లోనే. ఇంకొకటి వచ్చేసి నేను సెల్ఫ్లో వేద్దామనేసి తీసుకున్నాను. సెల్ఫ్లోదేమో దీనంతా సాఫ్ట్గా లేదు, నేను దీనిలానే చాలా స్మూత్గా వస్తుంది అనేసి నేను తీసుకున్న. దీనంతా స్మూత్ లేదు, అది కొంచెం బరకగా ఉంది. దానివల్ల అది క్లీనింగ్కి అంత సపోర్ట్ చేయట్లేదు. కానీ బ్లాక్ది అయితే చాలా అంటే చాలా బాగుంది. కావాలంటే మీరు కూడా వెళ్ళి చూడండి. వంట దగ్గర ఇలాంటివి ఉంటే మాత్రం అస్సలు ఇంకా ఏ డోకా ఉండదు. ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. ఇంకో నేను చెప్పాను కదా, ఇవే బాక్సులు అండి. ఈ బాక్సులు నేను మీషోలో తీసేసుకున్నాను. అవి మీకు చిన్నపిల్లలు ఉన్న దగ్గర చాలా యూజ్ అవుతుందండి, బట్టలు మడత చేసుకోవడానికి. మా బాబు బట్టలు చూసారా ఎంత ఏజ్లో ఉన్నాడో, చిన్నగా ఉన్నాయి కదా, ఆ చిన్నవి అనేసి ఏ సెల్ఫ్లో పెట్టినా మాకు దొరకట్లేదన్నమాట. దొరకకపోయేసరికి మేమైతే ఆన్లైన్లో చూసే నాకు ఇదైతే బెస్ట్ అనిపించింది. ఈయన బట్టలు అన్ని బాక్స్లో పడకపోయినా సరే మిగతా సామాన్లు అయితే పడతాయి కదా అనేసి నేనైతే తీసుకున్నాను. నాకు అప్పుడు బాగానే కాస్ట్ పడిందండి, ఇప్పుడు అంత కాస్ట్ లేదు. అప్పుడు నాకు 850 అలా పడింది. ఇప్పుడు దానిలో సగంలో సగం రేట్ అయిపోయింది. నేనైతే ఇంకొకటి కూడా తీసుకుందామని చూస్తున్నాను, ఎందుకంటే అది అంత కంఫర్ట్గా అంత బాగుంది. ఈయన పాయింట్స్ అవన్నీ ఒక బాక్స్లో, డ్రెస్సెస్ అండ్ కర్చీప్స్ అండ్ సాక్స్లు ఇవన్నీ ఇంకొక బాక్స్లో పెట్టేసరికి ఆయన బట్టలు ఆయననే తీసేసుకుంటాడు స్నానం చేయగానే. నేనైతే ఈ బాక్స్లో ఎప్పుడు పాయింట్లు పెడితే ఈ బాక్స్లో ఎప్పుడు టీషర్ట్స్ పెడతాను చెప్తాను. ఇంకా అలా పోయి స్నానం చేయగానే డ్రెస్ తెచ్చుకోపోనాను అనగానే సార్ వెళ్ళేసి డ్రెస్ తీసుకొని వచ్చేసాడు. మిగతా పైన బాక్స్లలో అయితే చిన్న సామాన్లు అవన్నీ పెట్టేస్తాను అనమాట. చూసారా, మా ఇంటి దగ్గర అయితే ఒక అమ్మమ్మ పూలు అమ్ముతుంది. ఆమె వేరే పని మీద వెళ్తుంది అనమాట, ఇక్కడ ఉండదు. 2-3 రోజులు వెళ్ళొస్తా అని పూలు అయితే నాకు ఇచ్చిపోయింది. అల్లుకో అనేసి ఇట్లా అల్లుకుంటున్నా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.